ఆర్బీఐ వద్ద ఇతర డిపాజిట్లు ఉంటాయి. ఆర్బీఐ దగ్గర ఇతర డిపాజిట్లు ఏవే ఉంటాయి? ఆర్బీఐ వద్ద చూడండి, సిఆర్ఆర్ ఉంటుంది, క్యాష్ రిజర్వ్ రేషియోస్ ఉంటాయి, ఎస్ఎల్ఆర్ ఉంటాయి, దెన్ ఎస్డిఎఫ్ ఉంటుంది, స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ ఉంటుంది, ఎస్ఎల్ఆర్ ఉంటుంది, ఎస్డిఎఫ్ ఉంటుంది, రివర్స్ రెపో ఉంటుంది, తర్వాత ప్రభుత్వము, వీళ్ళందరివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా రూపాల్లో ఉంటాయండి. మరి తర్వాత పోస్ట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీసు వద్ద గల డిపాజిట్లు. ఈ పోస్ట్ ఆఫీస్ వద్ద కొన్ని రూపాల్లో ఉంటాయండి. డిమాండ్ డిపాజిట్స్ ఉంటాయి, రెండవది ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, కాల పరిమితి డిపాజిట్లు ఉంటాయి. ఓకే, ఆర్బీఐ ముద్రించి చలామణి చేసినటువంటి కరెన్సీ పోస్ట్ ఆఫీస్ వద్ద డిమాండ్ డిపాజిట్లో ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటుంది. ఆర్బీఐ వద్ద సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎస్డిఎఫ్, రివర్స్ రెపో రేటు ఇతర డిపాజిట్ల రూపంలో ఉంటుంది. కమర్షియల్ బ్యాంక్స్ వద్ద సేవింగ్ డిపాజిట్స్ రూపంలో, కరెంట్ అకౌంట్ డిపాజిట్లో ఉంటుంది. ప్రజల వద్ద నాణ్యాలు, కరెన్సీల రూపంలో ఉంటుందండి. ఈ 34.17 లక్షల కోట్లు ఈ రూపాల్లో ఉంటుంది. దీన్నంతా కలిపి ఎస్ చక్రవర్తి కమిటీ 4 విధాలుగా చెప్పినాడు. 4 విధాలు. 1 ఏం చెప్పాడు ఆయన, ఏం చెప్పాడో చూడండి. 1 M1 ద్రవ్యం చెప్పాడు. రెండవది M2 ద్రవ్య కొలమానము అన్నాడు, ద్రవ్యము అన్నాడు. M3 అన్నాడు, M4 అన్నాడు, ఇలా 4 అన్నాడు. M1 ఏవేవన్నాడు మీకు తెలుసు, C+DD+OD పెట్టాడు. దెన్ ఓడికి ఏం కలుపుతాడు, ప్లస్ పోస్ట్ ఆఫీసు వద్ద గల డిమాండ్ డిపాజిట్స్ కలిపితే ఇదేమవుతుంది, ఇక్కడికైతే చూడండి, ఇదిగో C+DD+OD ఏమవుతుంది, M1 అవుతుంది. దానికి PDD కలిపితే ఏమవుతుంది, M2 అవుతుంది.